ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. కాబట్టి ఓ తుమ్మెద, పండితుడకు మనుజుడు తనకు అనురూపుడైనటువంటి ప్రభువు కానీ సమాజము కానీ లభించలేదనుకో, అప్పుడు లభించనప్పుడు వాడు అనురూపుడు కానటువంటి ప్రభువు వద్ద కానీ సమాజము వద్ద కానీ విద్వాంసుని ప్రాప్తి కోసమే వసిస్తాడే కానీ కిరాతులు మొదలైన దుష్టులు కొలమందు నివసింపని విధంగానే ఏ హేమంత శిశిరము మొదలైన కాలాలయందు నీవు కమలాలను పొందకుండా ఉంటావో, అప్పుడు నీకు అనురూపములైనటువంటి అతసి అంటే అగిసె పుష్పాలయందు, కలువపూల దళాలయందు, వికసితమైనటువంటి తమాల పుష్పాలయందు కూడా ప్రాప్తించిన మధువును గ్రోలుచు ఆయువును గడిపివేయు అని చెబుతూ, ఓ రాజా, ఈ సరోవరం యొక్క నాభి కమలములు అనే కేసరాల చేత పాలింపబడినది కావునది వాని యొక్క వర్ణ రూప మొదలైనటువంటి శోభ చేత కూడుకొనినది సామగానములాగానే గంభీరముగా కూయుచూ ఉన్నటువంటి ఈ హంస సమూహాన్ని వీక్షింపుము. డోలాకమలనీలస్తాం దృష్ట్వాకే ప్రతిబింబితాం హంసో హంసే మనోసరణ స్మండలే నేహ చేతతి. ఓ రాజా, ఇక్కడ ఊయలలాగానే ఊకుచూ ఉన్నటువంటి కమలాన్ని గూటి యందు ఉన్నటువంటిది ఈ సరోవర మండలము యొక్క ఆకాశమున ప్రతిబింబించినది అగు హంసి అంటే ఆడు హంసను అనుసరించి పోవచ్చు హంస. తత్ అంటే తన భయము చేత మూర్చిల్లుట అనేటువంటి దానిని చూడండి. ఓ రాజా, ఇటువంటి మహాస్త్రీ వ్యసనము ఎవ్వనికి కూడా లేకుండా ఉండుగాక. చూడండి, ఈ ప్రతిబింబిత హంసిని అనుసరించిపోవచ్చు ఈ హంస ఎలా మరణించిందో లీలాపూర్వకంగా అంటే హేళయా రాజహంసేన యత్కృతం కలకూజితం న తద్వర్షశతేనాపి జానాత్యా శిక్షితుం బకః. లీలాపూర్వకంగా రాజహంస ఏ మధుర కూజనమును సల్పుతూ ఉంటుందో దానిని 100 సంవత్సరాలకైనా సరే నేర్చుకోలేదు కదా. జన్మ, ఆకారము, జాతి, చేష్ట, భోజనము మొదలైనటువంటి దాని యందు సామాన్య హంస, రాజహంస సమానములే అయినప్పటికీ కూడా ఈ రెంటి యందు కూడా చాలా భేదం ఉన్నది. శుక్లపక్ష స్థితో వ్యోమ్ని కుముదాకర భాసకః ఆహ్లాదయతి చేతాంసి హంసశ్చంద్ర ఇవోత్థితః. తెల్లని పక్షము అంటే రెక్కల చేత, శుక్లపక్షము అంటే తెల్లని రెక్కల చేత ఆకాశంలో ఉండేటువంటిది, కలువలను ప్రకాశింపజేసేటువంటిది అగు హంస ఉదయించిన చంద్రునిలాగా చిత్తములను ఆనందపరుస్తూ ఉంటుంది. అరటి స్తంభాల నుండి ఊర్ధ్వనాళాలతో కూడినటువంటి కమలాల యొక్క వనమునందు విహరించేటువంటి హంసలా అంటే అటువంటి యోగుల యొక్క శోభను ఏ ఇతర పక్షి కూడా అంటే ఆకాశచారులైనటువంటి దేవతలు సైతం కూడా పొందజాలరు అని తెలియజేస్తూ, ఓ రాజా, తరంగములు అనేటువంటి కడియాలను ధరించి కూడా చంచల జల కణాలను అనేటువంటి హారాల చేత శోభిస్తూ ఉండి కూడా ఎరుపు, నీలము మొదలైన రంగులు కలిగిన కమలములను పుష్ప సమూహాల చేత మనోహరంగా ఉన్నదియు, తుమ్మెదలు అనేటువంటి చంచల కేశములు కలిగినదియు, శబ్దించేటువంటి సారస పక్షులు అనే నూపురము అంటే అందెలతో కూడినదియు, చక్రాకార ఆకారములైనటువంటి ఆ యొక్క ఆవర్తనాలు సుడు
సుడిగుండాలో అనబడే నాభి చేత శోభించేటువంటిది అగు చెలించు తరంగాలు అనేటువంటి నేత్రాలు కలిగినదియు పూల తీగలతోడను ఇరువురు హంసబాలకులతోడను కూడినదియు అగు ఈ సరోవరము అనే స్త్రీ మనోరథము అంటే మానసిక కోరిక అనే జలాన్ని నిండింపజేసేటువంటి పర్వతమును తన పతిని ఎదుటగాంచుచూ చూస్తూ విరాజిల్లుచూ ఉన్నది. హే హంసమద్గుబక కాకశరారుసారే మాత్రం సరస్య విరతం కురువాసమేకః ఆపద్యపి హసమశీల వయోవచోభిః శ్రేయః ఫలా భవతి సంగతిరాత్మవర్గైః. ఓ హంస, నీవు కొంగలు, కాకులు, నీటి కాకులు మొదలైన హింసక పక్షుల చేత సేవించబడేటువంటి సరస్సునందు ఒంటరిగా నీవు వసించవద్దు. ఎలాగంటే తనతోటి సమానములైనటువంటి గుణాలు, వయస్సు, మాటలతో కూడిన వాటి యొక్క వర్గీయులు యందు నివసించడం విపత్తునందు కూడా శ్రేయోదాయకమే అవుతూ ఉంటుంది కదా. ఎందుకు అంటే ఈ యొక్క హంస అంటే ఒక సజ్జనుడు అనేటువంటి వాడు సజ్జనులతో హాని ఉన్నప్పటికీ కూడా సజ్జనుల మధ్య ఉండడమే ఉత్తమం. అంతేకాని సుఖంగా సౌలభ్యంగా ఉంటుంది కదా అని దుష్టుల మధ్య ఉండకూడదు. అది ఎప్పటికైనా సరే ఆపదే అవుతుంది అని చెబుతూ పాదాక్రాంత మహేభామస్తక తట పద్మాకరై కాలయ కహ్లారోత్పకల కుంద చంపకలత సంభోగ సౌభాగ్యవాన్ భృంగోపేష విదర్వసేన శిశిరే లోష్టం తృణం స్వాదయన్ సీతే శుష్క బాహ్కత్యహోను విపద దైన్యే మనోధీయతే. తమ పాదాల చేత ఏనుగులు ఏం చేస్తాయి అంటే వాటి యొక్క కాళ్ళ చేత మస్తక తటాలను కూడా త్రొక్కేటువంటిదియో కమలవనమే నివాస స్థలంగా కలిగినదియో ఎరుపు, నీలము, తెలుపు మొదలైన కమలాల యొక్క కుందములు, ముళ్ళల యొక్క చెంపకలతలు అంటే చెంపక పూల తీగల యొక్క సంభోగము చేత సౌభాగ్యవంతమైనదియే అగు ఇటువంటి ప్రభావము కలిగినటువంటి తుమ్మెద కూడా విధివశమున ఏం చేస్తుంది? శిశిర ఋతువునందు మట్టిగడ్డ తృణాదులను ఆస్వాదిస్తూ కొంగలాగానే అంటే చిక్కిపోయినటువంటి కొంగలాగానే ఆచరిస్తూ ఉంటుంది. ఆహా, విపత్తునందు పెద్దల మనస్సు కూడా దీనత్వాన్ని గ్రహిస్తూ ఉంటుంది కదా అనే చెబుతూ తమ యొక్క పాదాల చేత ఆ ఏనుగుల యొక్క తలకాయల తటాలను కూడా త్రొక్కుచూ ఉన్నటువంటి కమలవనమే నివాస స్థలముగా కలిగినటువంటిది ఎరుపు, నీలము, తెలుపు మొదలైనటువంటి కమలాల యొక్క కుంద, మొల్ల, చంపక అనేటువంటి తీగల యొక్కయు సంభోగము చేత సౌభాగ్యవంతమైనది అయిన ఇటువంటి ప్రభావము కలిగినటువంటి తుమ్మెద కూడా విధివశముతోటి శిశిర ఋతువునందు అంటే ఆకురాలు కాలమునందు లోష్టము తృణాదులను అంటే మట్టిగడ్డలను గడ్డి పరకలను ఆస్వాదిస్తూ శుష్కబకములాగానే అంటే చేప దొరకని కొంగ ఒంటికాలిపై ఉండి శుష్కించిపోతూ ఉన్నట్లుగానే అలా ఆచరిస్తూ ఉంటుంది. కానీ ఆహా, విపత్తునందు కొందరి మనస్సు ఎటువంటి దీనత్వాన్ని గ్రహిస్తూ ఉన్నది అనే చెబుతూ అంతేకాదు ఓ రాజా, హంస యొక్క రెక్కల చేత కొట్టబడిన ఆ నాళములు కలిగిన అంటే ఆ తామర తోడులు కలిగినటువంటి కమలవనమును ప్రవేశించిన నేను ఒకప్పుడు ప్రకాశమానమైనటువంటి కమలమునందు స్థితి పొంది ఉన్నటువంటి హంస బాలకుడు వాని యొక్క స్వముఖము నుండి బయటికి వస్తూ ఉన్నటువంటి ఉన్నత స్వరముతోటి ఈ వాక్యాలను తన తండ్రితో పలుకుచూ ఉండగా విన్నాను. వానిని
చిరకాలానికి, ఇంత దీర్ఘకాలానికి ఇప్పుడు స్మరిస్తూ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను. ఏమని పలికాడంటే, ఓ తండ్రి, కమల సరస్సు అయితే ముత్యాలను బోలినటువంటి నీటి బిందువుల సమూహాన్ని వెదజల్లుతూ ఉన్నది. పైననో మధ్యాహ్న సమయమందు అకస్మాత్తుగా విస్తరించిన ఈ మంచును ప్రత్యక్షంగా చూడుము. వ్యోమ్నీంధోరివ సౌమ్యవారిని చిరం నిశ్శబ్దకం సర్పతో హంసస్యాం సహతాబ్జన లవలన నిష్కంపటం క్షతైః గంగావారి వదత్ర పుష్కరపుటాద్ బ్రహ్మాదివాస్యోపరి భ్రష్టాయో జలబింధవో జలచరా హృష్టాః పిబస్త్యంసుతాం. ఓ రాజా, ఈ సరస్సునందు ఆకాశమందలి చంద్రునిలాగానే నిర్మలమైనటువంటి జలమునందు నిశ్శబ్దంగా సంచరిస్తూ ఉన్నటువంటి హంస యొక్క రెక్కల దెబ్బల చేత జలింపజేయబడినటువంటి ఈ బ్రహ్మదేవుని ఆసనము వంటి కమల పుటము నుండి ఏ జలబిందువులు ఈ సరోవరముపై పడుచూ ఉన్నవో వానిని చేపలు మొదలైన జలచర జీవులు ఉన్నవి కదా, అవి ప్రసన్నులై గంగా జలమునులాగానే శీఘ్రంగా త్రాగివేస్తూ ఉన్నవి చూడండి అని చెబుతూ, వన్యత్రేత్ర సరః పద్మ కుముదోత్పలమండితం పద్మ భ్రమరహంసాధ్యాస్తత్ప్రసంఘేన వర్ణిత. అంటే కమలాలు, కుముదాలు మొదలైనటువంటి పుష్పాల చేత అలంకరించబడినటువంటి సరస్సుల యొక్క, వాటి యొక్క సంగముతో ఉన్నటువంటి కమలాలు, భ్రమరాలు, హంసలు, వాటి యొక్క వర్ణనాన్ని గురించి ఇక్కడ తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమునందు ఈ ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానాంతర్గతమైనటువంటి విపశ్చిదుడు అనేటువంటి ఉపాఖ్యానమున పద్మాలు, భ్రమరాలు, పద్మభ్రమర హంస వర్ణనాలను గురించి తెలియజేసి ఇంకా కూడా ఆ సహచర్యులు ఏమంటున్నారు క్రమంగా అంటే, నిర్గుణస్య బకస్యాస్య గుణ ఏకోస్తి దృశ్యతాం యత్ప్రా వృషం స్మారయతి ప్రావృడితి భ్రువన్. సహచరులు, ఆ సహచరుల యొక్క సహచరీ గణం క్రమంగా ఇట్లా పలికినవి. ఏమని అంటే, ఈ గుణాలు లేనటువంటి, అంటే గుణరహితమైనటువంటి కొంగ యందు ఒక గుణము ఉన్నది చూడండి. ఏంటది అంటే, ప్రావృట్ అని పలుకుచు వర్ష ఋతువును స్మరింపజేస్తూ ఉన్నది అని చెబుతూ, బకహంస ఇవ భాసి సరస్తో ముద్గుతో మద్గు సౌహృదం నశం సత్వం చ వాణించ త్యక్త్వా హంసో భవస్ఫుటం. ఓ కొంగ అంటే ఓ బకమా, నీవు సరస్సునందు ఉన్నదానవై మరి రంగుచే హంసలాగానే కనబడుతూ ఉన్నావు. అటువంటి నీవు జలకాకులతోటి మిత్రత్వాన్ని చేస్తూ ఉన్నావు. జీవహింస అనే క్రూరత్వం కలిగి ఉన్నావు. కఠోరమైనటువంటి శబ్దము అనేది ఈ 3 దోషాలను కూడా వదిలివేసి స్పష్టంగా నీవు కూడా హంసవే అవ్వు అని చెబుతూ, గంభీరం వారి గర్భం ప్రసృత జలచరం యో ప్రవిశ్య ప్రాంగ్మాశ్చాత్ ప్రో చంచలవంచతురతర పరం జగ్ధవంతో విదగ్ధాః తేకే నాప్యద్యతిష్ట్య మృతతిమి గమితాః కాలయుక్తే మహిమ్నా నాక్రామంతి క్రమస్థాః సుహరమపి పురః పంఘవో మద్ఘవో మే. మహాచతురుడవగు ఓ రాజా, ఈ చేపలను చంపుటయందు నిపుణములను అనేక జలజీవులతో నిండిపోయినటువంటి ఈ యొక్క నీటి గర్భాన్ని మరలా కూడా ప్రవేశించి ముక్కులతోటి చేపలను పట్టుకొని భక్షించేటువంటివి అగు ఈ జలకాకులు దైవవశము చేత దేని యొక్క మహిమ చేతనో మృతి నొందిన తర్వాత చీకటి అనేటువంటి తిమి అనేటువంటి మత్స్యాలను భుజించుట చేత కంఠరోగము చేత కూడుకొని ఉంటాయి. అలా కూడుకొని కుంటివి కూడా అవుతాయి.
మిగుల ఆకలి బాధతో కూడి ఉన్నప్పటికీ కూడా ఎదుట సమీపమునే ఉన్నటువంటివి తేలికగా పట్టుకొనబడినవి అగు మత్స్యములపై కూడా ఆక్రమణము అనేటువంటివి చేయజాలకుండా ఉన్నవి. చూడు ఎంత ఆశ్చర్యము. ఏవం విహన్యతే లోకః స్వార్థేనేతి ప్రదర్శయన్ మద్గురుతాం యాత ఇత్యేవం స్తౌతి దుర్జనః. ఈ ప్రకారంగా జలకాకిలాగానే నీటి కాకిలాగానే స్వార్థము చేత ప్రపంచమున జనులు ఇతరులను వధించడానికే చూస్తూ ఉన్నారు అనే అర్థాన్నే ఇక్కడ తెలియజేస్తూ ఈ విషయమునందు జలకాకి నా గురువు అనే ఇట్లు దుర్జనుడు జలకాకిని ప్రశంసిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఇక్కడ ఆకాశం వైపుకు కంఠం ఎత్తుకొని చూస్తూ ఉన్నది. మాలిన్యరహితమైనది, మనస్సును హరింపజేసేది, విశాలములైన రెక్కలు కలిగి ఉన్నది అగు ఈ ఎదుట ఉన్నటువంటిది హంస అని జనులు మొదట నిశ్చయించారు. కానీ ఎప్పుడైతే అల్పమైనటువంటి తక్కువ నీరు ఉన్న జలాశయము నుండి ఈ మత్స్యమును కొంగను అంటే ఈ చేపను పట్టుకొనసాగినదో అప్పుడు అది కొంగ, ఇది హంస కాదు అని అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. అతి బహుకాల విలోలానవలోక్య బకాంస్తపోదంభాన్ అత్రైవాతిమిరస్తాంస్తటవనిత విస్మితాధూతాన్. అల్పమైన తక్కువ నీరున్నటువంటి నీటి గుంటల యందు చేపల కోసము బహుకాలము కూడా చంచలములై ఉన్నవి. ఈ సరస్సునందే తపోదంభము అంటే తపస్సు చేసేటువంటి గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటివి అగు బకము ఆ కొంగలను చూచి ధూర్తుల యొక్క చెడ్డవారి యొక్క చరిత్రలను ఎరిగినటువంటి తీరమందలి ఒకానొక వనిత ఏం చేసింది, ఆ రీతిగానే ఇతర చోట్ల చాలా కాలము విషయాల యొక్క లాంపట్యము చేత చెంచలురును ఈ సరోవర తీరమున సాయంకాలం వరకు కపటము చే తపము సల్పువారు అకు ధూర్తులను చూచి ఆశ్చర్యపడింది. అత్రిజలే హిమహేలాః పశ్యైత అపహరంతి సిత పద్మాన్ ఇచ్ఛసిత అనుగంతం నాహం తే వల్లభావ్రజామేతి. ఆ పదికుని భార్య పదికునితో ఇలా అన్నది, ఓ నాథ, ఈ సరోవర జలమందు శీతలత్వాన్ని లెక్క చేయకుండా తెల్లని కమలాలను కొనిపోవుచూ ఉన్న స్త్రీలను చూస్తూ ఉన్నావు. వారిని అనుసరించి నీవు పోదలుంచుచున్నందున నేను నీ ప్రియురాలను కాను. కుపితాం తమను నేతుం యత్న పరః ఏష పరికాంతాం అవలోకయ నరనాయక కుసుమలతాహర కుహర కేలి తీరవనే. ఇతిహావభావ విలసిత వివలన కోపార్థ దృష్టి హసితాని కుర్వాణ పరవనిత కథయతితే దృశతాం రాజన్. అందుచేత నేను నా దారిన వెళ్ళుచూ ఉన్నాను. ఇలా చెబుతూ కోపగించినటువంటి అతని యొక్క పత్నిని శాంతపరచడం యందు ప్రయత్నము చేస్తూ ఉన్నటువంటి ఆ బాటసారి ఆ పూల తీగల యొక్క కుంజముల చేత శోభితమైన నదీ తీరవనమునందు ఆమెను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ నారాధిప, చూడండి, ఇంకా కూడా ఆ బాటసారుల దాంపత్య చరిత్రాన్ని హావభావ విలాసాలతోటి కోపముతో కూడుకొని ఆర్ద్ర దృష్టితోటి హాస్యము మొదలైన చేష్టలతోటి వచిస్తూ ఉన్నటువంటి ఈ తమ ఉత్తమ వనితను చూస్తూ ఉండండి. బకమద్ఘుశరారుణం నిత్యమే కౌకసామపి సంకరోస్తి మిథో బుద్ధేర్నా మూర్ఖ విదుషామివ. నిరంతరము కూడా ఒకే స్థలమున ఉన్నప్పటికీ మూర్ఖ పండితుల యందులాగానే కొంగలందు కూడా జలకాకులందు కూడా నీచ జాతికి చెందిన హింసక మానవుల యందు కూడా బుద్ధి ఒకరితో ఒకరి కలియకుండానే ఉంటూ ఉంటుంది. ఓ రాజా, ఊర్ధ్వభాగంలో దౌర్భాగ్యుని పూర్వమైనటువంటి సంచిత పాపరూపమైన పొడవైన పతాకంలాగానే ఈ కాటుక పిట్ట యొక్క ముక్కు కొనయందు కీటమెట్లు కిటకిటమనుచూ ఉన్నదో చూడండి. కాబట్టి ఓ రాజా, ఈ తక్కువ
ఎక్కువ నీరు ఉన్నటువంటి నీటి గుంట యొక్క ఒడ్డున ఉన్నటువంటి వృక్షము మీద కొంగ ఉల్లాసముగా కూస్తూ ఉన్నది. ఇంతలో దాని నోటి యందున్న చేప తన సంపూర్ణమైనటువంటి బలముతోటి ఆ జలమందు దూకి తన ప్రియుని వక్షస్థలాన్ని చేరుటకేనా అన్నట్లుగా మునిగి భయముచే మరణించినప్పటికీ కూడా తన శరీరాన్ని బాగుగా రక్షించుకొనినదే అయ్యింది. ఎలాగంటే ఈ ప్రపంచమున గొప్ప ఆపద సంభవించగా హృదయం యొక్క భంగము చేత, హృదయ తాపము చేత మరణించడం కంటే కూడా అధికమైన సౌఖ్యప్రదమకు శరణము ఏది కూడా లేదు కదా. బకాజగరమద్గూణం హృదయ ప్రాణినాం ధృతి అచర్విత నిగీర్ణానాం మన్యే నిద్రోపమైవస. అంటే కొంగలు, జలకాకులు, అజగరము అంటే కొండ చిలువల యొక్క ప్రాణుల యొక్క ఉదరమందు ప్రవేశించినవి, నమలకండానే మృంగబడినటువంటివి అగు ఈ చేపల యొక్క ప్రాణులు, చేపలు మొదలైన ప్రాణుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే సుషుప్తి మాదిరిగానే, అంటే సుషుప్తి సదృశమగు మూర్ఛయే అని నేను తలుస్తూ ఉన్నాను అని చెబుతూ సమీపమున ఉన్నటువంటి ఆ యొక్క నీటి కాకి, కొంగ, గ్రద్ద, పిల్లి, పాము మొదలైనటువంటి హింసక జీవులను చూచినప్పుడు చేపలు మొదలైన ప్రాణులకి ఏ భయమైతే కలుగుతూ ఉన్నదో దాని ముందు పిడుగుపడడం వలన కలుగు భయం కూడా తక్కువే, అంటే అల్పమే అయ్యున్నది అనేటువంటి రహస్యాన్ని పూర్వం ఈ చేపలు మొదలైన ప్రాణుల దుఃఖాలను స్మరిస్తూ ఉన్న ఒకానొక విద్వాంసుడు నాకు చెప్పి ఉన్నాడు. ఏహ సరోవర తీరతరోస్థలే కుసుమశాలిని ముగ్ధ మృగాన్ పురః సమవలోకయా లోకమలౌ బలాత్సమవకీర్ణను నవోత్ఫలకేతకాన్. ఓ రాజా, ఇంకా ఎదుట ఈ సరోవర తీరమున కలిగినటువంటి పుష్పాలతో నిండిపోయినటువంటి ఆ వృక్షము పైన తుమ్మెదలు నేత్రాలకు చెవులకు ఆనందాన్ని చేకూరుస్తూ ఉండగా ఈ కొత్తవైనటువంటి కమలాలు అంటే కేతకి మొగిలి పుష్పాలను చెదరగొట్టేటువంటి ఈ ముగ్ధమైనటువంటి ఈ అందమైన లేళ్ల యొక్క తమ ప్రియురాండ్రకు చూపండి అని చెబుతూ నెమలి గొప్ప బుద్ధి గలదియే అవడం చేత ఇంద్రుని గూర్చియే జలం కోసం యాచిస్తూ ఉన్నది. ఉదార చిత్తుడైన మహాత్ముడగు ఆ ఇంద్రుడు కూడా దాని యొక్క గొప్ప బుద్ధికి మెచ్చి దాని ప్రీతి కోసమే భూమినంతటినీ జలము చేత నింపివేస్తూ ఉన్నాడు. అంటే మహాత్ములు అతి ఉదారులు అని కదా ఇక్కడ మనం తెలియజేసుకోవడం. దూడలు తల్లులను అనుసరించినట్లుగానే ఈ నెమళ్ళు కూడా మేఘాలను అనుసరిస్తూ ఉన్నవి. దీని చేత నలుపు వర్ణము కలిగిన నెమలి నలుపు వర్ణము గల మేఘము యొక్క ఏ పుత్రుడే అని కదా ఊహింపబడుచూ ఉన్నది. బాటసారి లేళ్లను చూచి తన ప్రియురాలి నేత్రాలను గురించి చింతిస్తూ ఆలోచన చేస్తూ యంత్ర నిర్మిత విగ్రహములాగానే ఎదుట ఉన్నటువంటి పదార్థాలను కూడా చూడకుండా ఉన్నాడు. చూడండి, నిశ్చేష్టుడై ఉన్నాడు అని చెబుతూ నెమలి భూమి మీద నుండి జలమునైనా గ్రహించదు. కానీ ఏ విధంగా నెమలి భూమిపై నుండి జలమునైనా గ్రహింపదు, కానీ సర్పాన్ని మాత్రం బలాత్కారంగా గ్రహించి తినివేస్తుంది. ఇప్పుడు ఈ విషయమున సర్పము యొక్క దుష్టత్వము లేక నెమలి యొక్క దుష్టత్వము నేను ఎరుగను. సజ్జనాశయనీకాసం త్యక్త్వా బర్హి మహత్సరః బిభత్యంభ్రంతిష్టూత్యం మన్యే తన్నతి భీతితః. సజ్జనుల యొక్క అంటే మంచి మనుజుల యొక్క అంతఃకరణాన్ని, ఆ మనోబుద్ధి చిత్తాహంకారాలు శుద్ధముగా ఉన్నటువంటి సజ్జనులను బోలినటువంటి ఈ మహాసరోవర జలాన్ని వదిలివేసి మయూరము నెమలి
ఏం చేస్తుంది, మేఘము యొక్క అంటే మేఘము నుండి జారి నీటిని, మేఘముఖము నుండి జారి నీటిని త్రాగడానికి కారణమేమిటి అంటే సరోవరానికి శిరస్సు వంచవలసి వచ్చుట కూర్చి భయమని తలుస్తాను. అదే మేఘం నుండి వచ్చేదానికైతే తల ఎత్తి నీళ్లు తాగుతుంది. అదే క్రింద భూమి మీద జలాశయంలో నీరు త్రాగాలి నెమలి అంటే తల వంచి త్రాగాలి. కాబట్టి అలా కాకుండా అందుకేనేమో తల వంచడం దేనికి, శిరస్సు వంచవలసి వస్తుంది అని భయపడుతుంది అని నేను తలుస్తూ ఉన్నాను అనే చెబుతూ, ఎలాగంటే సజ్జనుల యొక్క అంతఃకరణాన్ని పోలినటువంటి మహాసరోవర జలాన్ని వదిలి నెమలి మేఘముఖము నుండి జారినటువంటి నీటిని త్రాగడానికి కారణమేమిటి అంటే సరోవరానికి శిరస్సు వంచవలసి వస్తుంది అనే ఆలోచన గురించి భయమే అని నేను తలుస్తాను అనే చెబుతూ, ఓ రాజా, ప్రకాశించేటువంటి ఏ విధంగా అంటే ప్రకాశించేటువంటి పింఛములను మేఘములతోటి కూడినది అయి పింఛముల యొక్క కాంతి అనేటువంటి చంద్రుని కంపింపజేస్తూ వర్షాకాలము యొక్క బాలకులలాగానే కనబడుతూ నృత్యము చేస్తూ ఉన్నటువంటి ఈ నెమళ్ళును చూడండి అని చెబుతూ, ఈ శ్రేష్టమైన వనమునందు ఆ అడవి యొక్క ఆ తోట యొక్క గాలి చేత చంచలములయ్యి చపలంగా చంద్రచిహ్నాలతో కూడినటువంటి తరంగాలను సుందర పక్షాలు రెక్కలు గలివి అయిన నదీ రూపాలు అగు ఆ నెమళ్ళను తమ యందు విస్తరింపజేయబడినటువంటి ముత్యములను లాగానే నాట్యమాడింపజేయునుది సముద్రమే కాని మేఘము కాదు కదా. కాబట్టి ఓ భీతిల్లిన చాతకమా, చరతృణాని పితాంభూవనామనౌకలయ విశ్రమణం కదలీవనే చకిత చాతక పావక దూషిత నహి సుఖాయ భవత్యతి మానిత. ఓ భీతిల్లిన, ఓ భయపడిన చాతకమా, నీవు కదలీవన సమీపమున ఉన్నటువంటి శీతలమైన చల్లని ఆకుపచ్చని తృణాలను భక్షించు. కాలువలు మొదలైన వాటి యందు నీటిని త్రావు. కదలీవనమున అరటి తోట యందు విశ్రమించు. ఎలాగంటే ఈ వనభూమి యందు గ్రీష్మ ఋతువునందు అగ్ని యొక్క సంభావన చేత కూడినటువంటి ఎండిపోయిన వృక్షపు తొర్ర ఎందలి నివాసాన్ని గురించిన గర్వము నీకు సుఖము కొరకు కానేరదు కదా. కాబట్టి ఓ మయూరమా, ఈ ఎదుట కనిపించేటువంటి ఆకాశమునకు ఎగయుచూ ఉన్న పదార్థము సముద్ర జలము చేత నిండిపోయిన ఉదరము కలిగినటువంటి మేఘమైతే కాదు. ఇది దావాగ్ని చేత దగ్ధమైన వనవృక్షాల యొక్క తొర్రల నుండి బయటకు వచ్చిన చక్రరూపమగు పొగ సమూహమే పర్వతము నుండి లేచినదియే అగుతూ ఉన్నది. ఏ మేఘము శరత్కాలమందు మయూరమును అంటే నెమలిని ఉదకముల చేత తృప్తిని గావింపలేదో, అది వర్ష ఋతువునందు సరస్సును మరి నిండింపకుండా ఉన్నట్లయితే అనేటువంటి వాక్యము అల్పులకే తగుతుంది కానీ విఘ్నులకైతే కాదు కదా. ఔదార్యయోగ్యమైనటువంటి సమయమందు ఆరంభింపబడిన ఈ అనౌదార్యాన్ని చూచి పామరుల చేత చేయబడిన ఆ అహస్యము వలన సజ్జనులు దుఃఖితులవుతారు అని ఇట్లు చింతించి ఆలోచన చేసి నెమలి దప్పికతోనే తన కాలమంతా కూడా గడపడానికి ఉద్యుక్తమవుతుంది. స్ఫటిక విమలం పీత్వా తోయం ఘనోధర నిర్ఘతం పిబతి నా పునర్మార్గే క్షుభ్యం సృషాస్తే సృషాపి సికిజలం స్ఫురతించ ఘనం స్మృత్వా నచాపి విపద్యతే గుణవతి జనే భర్తాశానాం శ్రమోపి సుఖావహ. నెమలి మొదట స్ఫటికములాగా నిర్మలమైనది, మేఘము నుండి బయటకు వచ్చినది అగు నీటిని త్రాగి మరలా దప్పిక అయినప్పటికీ కూడా మార్గమందలి బురదతో కూడిన నీటిని ఎన్నటికీ త్రాగకుండానే ఉంటుంది. అది మేఘాన్ని స్మరించి ఉల్లాసాన్ని చెందుతుందే కానీ మరణించదు. ఎలాగంటే ఆశావంతులైనటువంటి గుణశీలులకు శ్రమము కూడా సుఖదాయకమే అగుతూ ఉన్నది కదా.
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం రామాయ మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.